హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రీ టైలరింగ్. సో మనం రెడీమేడ్ హుక్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం మధ్యలో స్టిచ్ చేసాం కదండి. సో మనము ఆ మొనకి ఈ మొనకి మనం చూసుకొని పెట్టుకొని, సో మధ్యలో అనేది ఒక హుక్స్ అనేది ఎక్స్ట్రా వచ్చినప్పుడు మనం మధ్యలో ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఈ రెండు విధంగా. సో నేను ఆల్రెడీ ముందుగానే స్టిచ్ చేసేసాను అనమాట. సో ఇది ఎలా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ కాజా పట్టి కుట్టాం కదండి, ఐ హుక్స్ అని అంటారు. సో అది కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా కుట్టుకోవాలి అనేది. సో మనము ఈ విధంగా అనేది ఫస్ట్ ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలని చీకట్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఫోల్డ్ చేసుకొని మనము హుక్స్కి ఎడ్జ్లో అనేది కుట్టుకోవాలి అండి. ఈ విధంగా ఈ హుక్స్కి ఫోల్డ్ చేసి హుక్స్కి ఎడ్జ్లో అనేది కుట్టుకోవాలి. సో నీడిల్ అనేది హుక్స్ మీద దిగకుండా చూసుకుంటూ కుట్టుకోవాలి. సో దారం అనేది మామూలుగానే నార్మల్గానే ఇలా తిరుగుతూ ఉంటుందండి. సో దీనికి కంగారు పడాల్సిన పని లేదు. ఇది అనేది నార్మల్. ఒకవేళ దారం అస్సలు తెగకూడదు అంటే మనం సింగిల్ పాదం పెట్టి కుట్టుకుంటే కనుక మనకి దారం అనేది ప్రతిసారి తెగకుండా ఉంటుందండి. సో ఈ విధంగా చూసుకొని నీడిల్ అనేది సూది మనకి పడకుండా ఇలా ఈ విధంగా చూసుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలి. సో ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇదే విధంగా నెక్స్ట్ లైనింగ్ పీస్ కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. సో మనకి లైనింగ్ పీస్ వచ్చేటప్పుడు మనకి దారం ఎంతగా తెగదండి. ఎందుకంటే లైనింగ్ పీస్ పడిన తర్వాత మనకి సూదికి అలాగే లైనింగ్ పీస్ వేసినప్పుడు అనేది మందం వస్తుంది కాబట్టి, సో ఆ మందం అనేది హుక్స్ లెవెల్కి క్లాత్కి లెవెల్ అప్పుడు దారం అనేది తగ్గకుండా ఉంటుంది. సో ఈ విధంగా కుట్టేసుకుంటుందండి. సో మనకి సమానంగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మీద ఈ ఎడ్జ్ అనేది ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి. సో తీసుకున్నాం కదండి, ఇది హుక్స్ పట్టికి మనము లోపలికి వేసేకి. సో నేను 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఫోల్డ్ చేయాలి. సో ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి సో ఫోల్డింగ్ సైడ్ అనేది పెట్టేసుకోవాలి. హుక్స్ వైపు పెట్టాలి. ఫోల్డింగ్ వైపు హుక్స్ వైపు పెట్టి ఈ విధంగా అయితే హుక్స్లోకి దూచేసేయాలి. ఇలా దూచిన తర్వాత ఈ విధంగా అయితే మనం ఫస్ట్ ఏ విధంగా హుక్స్ పట్టి కుట్టామో అదే విధంగా మనం లైనింగ్ పట్టి అయితే కుట్టేసుకోవాలి. సో కింద మనము కుట్లలోకి వదిలేసుకోవాలి, కింద అలాగే పైన. సారీ అండి, ఈ వీడియో అనేది కొంచెం మిస్ అయింది, అందుకే చూపించాను. సో ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఐ హుక్స్ పట్టి ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. హుక్స్ పట్టి కుట్టేటప్పుడు ఈ హుక్స్ పట్టి ఎలా కుట్టాలనేది కూడా మీకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా హుక్స్లకి అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. బాగా పెట్టేసుకొని ఇలా గుర్తులు వేసేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకొని గుర్తులు వేసుకున్న తర్వాత మనం చూసుకోవాలి. సో చూసారు కదా ఇక్కడ అనేది, సో ఇక్కడ అనేది గుర్తులు మనకి దగ్గరగా ఉన్నాయి కదండి ఈ విధంగా. సో ఇలా దగ్గరగా ఉన్నప్పుడు మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. సో హుక్స్ పట్టీలు కూడా మనము అదే విధంగా కుట్టుకోవాలి. సో ఈ విధంగా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసి జస్ట్ ఒక పాయింట్ అలా అనేది మనము కుట్టు వేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా అనేది మనం కుట్టు వేసుకోవాలి. సో ఇలా రెండు చోట్ల మనకి దగ్గరగా ఉంది కాబట్టి ఇంకో దాని పక్కన కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. జస్ట్ ఒక పాయింట్ అలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఒకసారి చూసుకోవాలి, మనకి మనం వేసుకున్న గుర్తుకి ఈ ఐ హుక్స్ పట్టి సరిపోతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం ఒకసారి చెక్ చేసుకున్నాము. సో చూసారు కదండి, గుర్తుకి ఈ ఐ హుక్స్ పట్టికి మనకి సరిపోయింది. సో సరిపోయిన తర్వాత మనము సేమ్ ఇదే విధంగా మనము కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోపలికి కుట్టు వేసేసుకోవాలి.
సో మనకి ఐవుక్స్ పట్టి అనేది లోపలికి ఉంటుంది కాబట్టి ఇది కూడా మనము చూసుకుంటూ కుట్టుకోవాలండి. ఎందుకంటే సూది తెగింది అనేది ఇరిగిపోతుంది సూది, కాబట్టి మనము ఐవుక్స్ పట్టి చూసుకుంటూ కుట్టాలి. సో ఈ విధంగా మనం వేసుకున్న గుర్తులకి అలాగే ఈ ఐవుక్స్ కాజాలకి సరిపోయిందా లేదా అనేది సమానంగా చూసుకొని కుట్టేసుకోవాలి. సో ఇది కుట్టు కూడా ఎడ్జ్లోకి వేసుకోవాలి. సో ఇలా ఐవుక్స్ పట్టి కుట్టేసుకున్నాక ఐకాజా పట్టి కుట్టేసుకున్న తర్వాత ఇది కూడా ఆ ఎడ్జ్కి అనేది కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసేసుకోవాలి ఆ ఎడ్జ్కి. సో మనం ఇలా నెక్ పీస్ తీసుకొని, సో మనం నెక్ కట్ చేసి ఉంటాం కదండి, ఆ నెక్ పీస్ తీసుకొని కాజా పల్లి కోసం వేసుకుంటాం కదా, అందుకు వేస్తున్నాను దీనికి కూడా. సో మనము ఇలా గుర్తు అయితే వేసేసుకోవాలి. ఇలా పెట్టి గుర్తులు వేసేసుకున్న తర్వాత మనము స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా గుర్తులు పెట్టిన చోట మాత్రమే మనము ఇలా కుట్టేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత సో ఒక ½ ఇంచ్ కట్ స్లేక్ అనేది పెట్టేసి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో వీటిని ఇలా కట్ చేశాక మనం తిప్పేసేసుకోవాలి. సో చూసాక ఈ విధంగా తిప్పేసేసుకొని మనం పైన కుట్టేసేసుకోవాలి. పైన అంటే ఇటువైపు కాదండి, ఇటువైపు. సో మనకి ఇంత పట్టి అవసరం లేదు కాబట్టి మనం ఒక కుట్ట అలా వేసుకొని కట్ చేసుకోవాలంటే నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక ½ ఇంచ్ అనేది లెగ్ అనేది పెట్టేసాను. సో ఈ విధంగా కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనము ఈ విధంగా అనేది ఈ పట్టి అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో దీనిపైన మళ్ళీ మనము లోపలికి తిప్పేయడానికి లైనింగ్ అనేది తీసుకోవాలి. సో లైనింగ్ అయితే పైన కుట్లేకి వదిలేయాలి. సో కింద కాజా పట్టి మధ్యలో అనేది ఇది వస్తుంది. సో కింద కాజా పట్టి అనేది వస్తుంది. సో మనము మధ్యలో అనేది ఆ పట్టి వస్తుంది. సో పైన అనేది లైనింగ్ అయితే వేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. సో మనము చూసుకుంటూ వేయాలండి. ఇది కూడా సూది పడకుండా, వీటికి ఐవుక్స్ పట్టికి సూది పడకుండా అయితే మనము నిదానంగా చూసుకొని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇది కూడా ½ ఇంచ్ లోపలికి అయితే మనం వేసేసుకోవాలి. సో ఈ పైన ఉండే లైనింగ్ పట్టి అనేది 2½ ఇంచ్ తీసుకున్నానండి. ఉక్స్ పట్టికి ఎంత తీసుకున్నానో అంత తీసుకున్నాను. సో అంతకంటే తక్కువైనా తీసుకోవచ్చు, మినిమం 2 ఇంచెస్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా రఫ్ చేసేసి అయితే తీసేయండి. సో కింద ఒక ½ ఇంచ్ వదిలేసి ఇలా కట్ చేసుకోండి. సో ఈ లైనింగ్ పట్టి అనేది మనము ఈ విధంగా వస్తుంది. సో చూసారు కదండి, పైకి అయితే ఏ విధంగానూ కనిపించలేదు, అలాగే లోపల కనిపించకుండా ఈ లైనింగ్ పట్టు అనేది వేసాము. ఈ విధంగా ఫోల్డ్ చేసి వేసేసుకోండి. సో ఇంతకుముందు చూపించినాం కదండి ఉక్స్ పట్టి ఎలా ఫోల్డ్ చేసుకోవాలో, ఇదే విధంగా పైన కుట్టేసిన తర్వాత ఉక్స్ పట్టి కూడా ఇదే విధంగా అనేది కుట్టేసేసుకోవాలండి మనము. ఇప్పుడు నేను కాజా పట్టి ఎలా కుట్టాను అనేది ఉక్స్ పట్టి కూడా ఇదే విధంగా మనము కుట్టేసేసుకోవాలి. సో చూసారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. పైన అలాగే కనిపించలేదు, లోపల వైపు కూడా మనకి కనిపించలేదు. మనం ఏ కలర్ వేసుకున్నా మనకి ఏ కలర్కైనా సెట్ అయ్యే విధంగా మనము ఈ విధంగానైతే రెడీమేడ్ ఉక్స్ పట్టి అనేది కుట్టేసేసుకున్నాము. సో చూసారు కదండి ఎంత ఈజీనో. సో ఫస్ట్ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సో మనకి నేర్చుకున్న తర్వాత మనకి చాలా అంటే చాలా సులువుగా అనిపిస్తుంది కూడా. సో ఉక్స్లు వేసుకునే దానికంటే ఇలా రెడీమేడ్ ఉక్స్లో ఒకసారి ట్రై చేయండి. సో ఇలా ఉందండి నా వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. Bye.